చంద్రగిరిలో కావాలనే టీడీపీ నేతలు అల్లర్లు సృష్టించారని మేము సమయం పాటించామంటున్నారు చెవిరెడ్డి. ఇక న్యూస్ చూస్తే కర్నూలు జిల్లాలో పంట పొలాల్లో ఓ రైతుకు వజ్రం దొరికింది. పత్తికొండ నియోజకవర్గం మదనంతపురం గ్రామంలో రైతుకు పొలంలో వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని పెరవలికి చెందిన వ్యాపారి 20 లక్షల నగదుతో పాటుగా 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. గతంలో చాలా మందికి ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో కనీసం 30 నుంచి 40 వజ్రాలు దొరుకుతాయి. ఈ వజ్రాల కోసం స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పత్తికొండ ప్రాంతానికి వచ్చి అన్వేషిస్తూ వజ్రాల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఏమైనా మరి దొరికింది వాళ్ళకి చూసినావా? ఎవరి దగ్గర ఎన్న దాంట్లో ఉంది ఫోటో ఉందా? ఎవరి దగ్గర నీదే వజ్రాలు కూడా ఉంటాయి. ఉంటాయి. కర్నూలు జిల్లాలో పంట పొలాల్లో ఓ రైతుకు వజ్రం దొరికింది. పత్తికొండ నియోజకవర్గం మదనంతపురం గ్రామంలో పొలంలో వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని పెరవలికి చెందిన వ్యాపారి 20 లక్షల నగదు 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. అయితే గతంలో చాలా మందికి ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికిన సందర్భాలున్నాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో కనీసం 30 నుంచి 40 వజ్రాలు దొరుకుతాయి. ఈ వజ్రాల కోసం స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పత్తికొండ ప్రాంతానికి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తూ తమ అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటారు. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జానుతున్నారు. హేమంత్, ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం, వజ్రాల వేట కొనసాగుతూనే ఉంటుంది. అంటే తొలకరి వర్షాలు ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటారు. ఈసారి చాలా అర్లీగా దొరికినట్టు అసలు ఏం చెప్తున్నారు రైతులు? సతీష్, ఏదైతే తొలకరి వర్షాలు ఏవైతే కర్నూలు జిల్లాలో పడితే మాత్రం పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం మీద అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ వజ్రాన్వేషణకు అయితే వస్తూ ఉంటారు. ఏదైతే కాసేపటి క్రితము ఈ పత్తికొండ నియోజకవర్గంలోని మదనాంతపురం గ్రామంలో ఒక రైతుకైతే పొలంలో వజ్రం దొరికింది. ఈ వజ్రానికి సంబంధించి పేరువలికి సంబంధించిన ఓ వ్యాపారి 20 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ వజ్రాలు అయితే దొరుకుతూ ఉంటాయి. చాలా మంది ఈ వజ్రాల వ్యాపారులు ఇక్కడ తిష్టవేసి ఈ ప్రాంతంలో తిష్టవేసి వజ్రాలు ఎవరైతే అన్వేషిస్తున్న వారి నుంచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం జొన్నగిరి, పగడిరాయి, ఎర్రగుడి, బసినేపల్లి, కొత్తూరు, అలాగే చెన్నంపల్లి, చెరువు తాండా తదితర గ్రామాల్లో ఈ వజ్రాల అన్వేషణ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. సాధారణంగా తొలికరి వర్షం పడితే ఇక్కడికి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, ముఖ్యంగా అనంతపూరు, ఇటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రజలైతే ఈ వజ్రాల అన్వేషణ అయితే సాగిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో ఏదైతే పొలాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్లు మెరుస్తూ ఉండడం, ఏవైతే వజ్రాలు పోలి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ రాళ్లను నుంచి కొంత నిజమైన వజ్రాలు ఊగిసి వస్తాయి వర్షాకాలంలో. దీంతో ఈ వర్షం వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు ఇక్కడ పత్తికొండ నియోజకవర్గానికి వచ్చి ఈ వజ్రాన్వేషణ అయితే కొనసాగిస్తుంటారు. తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటుంటారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా తొలకరి వర్షాలు కురవడంతో రైతులు దుక్కి తినే సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ సందర్భాల్లోనే వజ్రాలు దొరుకుతున్నాయి. ఇది బాగా ప్రచారం కావడంతోనే రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఈ వజ్రాలు అయితే అన్వేషిస్తున్నారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కొందరు ఏకంగా ఇక్కడికి వచ్చి వంట సామాగ్రితో వచ్చి ఇక్కడ మకాం వేసి భోజనాలు చేసుకుంటూ ఇక్కడే వజ్రాన్వేషణ అయితే సాగిస్తున్నారు. సతీష్, మెరిసే రాళ్లను సేకరిస్తూ ఏదైతే ఈ దొరికే రాళ్ళు, చిన్న చిన్న మెరిసే రాళ్ళు ఏవైనా ఉంటాయి, ఆ మెరిసే రాళ్లను వాళ్ళు భద్రంగా కవర్ లో భద్రపరుచుకుంటారు. కొంతమంది వ్యాపారాలు ఏజెంట్లను పెట్టుకొని వచ్చిన ఏదైతే వజ్రం దొరికితే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వారి నుంచి తక్కువకు కొనుగోలు చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో విక్రయించి లక్షల్లో అయితే సొమ్ము చేసుకుంటారు ఈ వజ్ర వ్యాపారులు అయితే. మొత్తం మీద అయితే గత ఏడాది లాగానే ఈసారి కూడా ఈ వజ్రాల అన్వేషణ అయితే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో అయితే కొనసాగుతోంది. ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.